మీకు మనీ రిక్వైర్మెంట్ ఉండి బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేస్తారండి. ఇంకా లోన్ రావడమే ఆలస్యం, పేపర్ వర్క్ అంతా కూడా అయిపోయిందా? అలా అయితే కొన్ని బ్యాంక్స్ కస్టమర్స్ కి లోన్ శాంక్షన్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పెనాల్టీ రూపంలో బ్యాంక్స్ కి అయితే ముట్టికెళ్ళేసిందని. కాబట్టి బ్యాంక్స్ ఏవి చేసేది కరెక్ట్ కాదు, యాక్చువల్ రూల్ అంటే కూడా కస్టమర్స్ అయినా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. అలానే బ్యాంక్స్ అన్ని కూడా తప్పులు చేస్తాయని కాదు, కాకపోతే మిస్టేక్ జరగకుండా చూసుకోవడం అయితే గనక మన బాధ్యతేనండి. మరి ఏ విషయాల్లో లోన్ తీసుకునేటప్పుడు ఏ మిస్టేక్స్ జరుగుతున్నాయి, మరి దీనికి కస్టమర్స్ ఏం చేయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందో కూడా చూద్దామండి. అలానే ఈ వీడియోలో నాకు జరిగిన ఒక బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి చివరి వరకు వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29th April 2024 రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ లో బ్యాంక్స్ చేస్తున్న అన్ఫేర్ ప్రాక్టీసెస్ ని రివీల్ చేసిందండి. ముందుగా మీకు ఒక 10 lakh రూపీస్ హౌసింగ్ లోన్ శాంక్షన్ అయింది అనుకుందాం. ఈ లోన్ పైన ఇంట్రెస్ట్ ని లోన్ శాంక్షన్ చేసిన డేట్ నుంచి గానీ, లోన్ అగ్రిమెంట్ చేసిన డేట్ నుంచి గానీ మీకు చార్జ్ చేస్తే గనక అది రాంగ్ అండి. కస్టమర్ కి ఈ లోన్ అమౌంట్ ఏ రోజైతే యాక్చువల్ గా డిస్బర్స్ గానీ లేదంటే వాళ్ళ అకౌంట్ కి క్రెడిట్ గాని చేశారో ఆ డేట్ నుంచి మాత్రమే ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే గనక ఒకవేళ బ్యాంక్స్ గానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ మీ లోన్స్ ని చెక్స్ ద్వారా డిస్బర్స్ చేస్తే గనక అలాంటప్పుడు మీకు చెక్స్ ఇష్యూ చేసిన డేట్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయకూడదండి. జనరల్ గా కొన్నిసార్లు బ్యాంక్స్ మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత చెక్స్ రెడీ చేస్తాయండి మీకు హ్యాండ్ అవుట్ చేయడానికి. కానీ అలా చెక్స్ ని కస్టమర్ కి హ్యాండ్ అవుట్ చేయడం కొన్ని డేస్ లేట్ అయినా సరే చెక్స్ పైన ఉన్న డేట్ నుంచి ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తున్నాయి. ఇది కూడా రాంగ్ ప్రాక్టీస్ అని ఇదే నోటిఫికేషన్ ద్వారా ఆర్బీఐ అయితే క్లారిఫై చేస్తుందండి. ఇక్కడ కూడా కస్టమర్ కి ఈ లోన్ అమౌంట్ ఏ రోజైతే యాక్చువల్ గా క్రెడిట్ అవుతుందో ఆ రోజు నుంచి మాత్రమే ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అయినా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు తీసుకున్న లోన్స్ ని రీపేమెంట్ చేస్తున్న కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇంట్రెస్ట్ ని మొత్తంగా కంప్లీట్ మంత్ కి చార్జ్ చేస్తున్నాయండి. ఇది కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్ గా అయితే గనక మంత్ లో ఎన్ని డేస్ కి అయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ లయబిలిటీ ఉంటుందో అన్ని డేస్ కి మాత్రమే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయాలి. అలా కాకుండా టోటల్ మంత్ కి కలెక్ట్ చేస్తున్నా సరే ఇది కూడా రాంగ్ ప్రాక్టీస్ అనండి. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోన్ ఇన్స్టాల్మెంట్స్ ముందుగానే కలెక్ట్ చేసేస్తున్నాయంట. ఇది కొంచెం ఓవరేనండి. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటి అంటే అలా కలెక్ట్ చేసిన ఇన్స్టాల్మెంట్ కి ఇంట్రెస్ట్ ని ఫుల్ అమౌంట్ పైన కలెక్ట్ చేస్తున్నాయి. ఇది నిజంగానే షాకింగ్ అండి. ఎందుకంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ఒక 10 lakh రూపీస్ అనుకుంటే గనక దానికి మీరు ఇన్స్టాల్మెంట్స్ కడుతున్న కొద్దీ మీ ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు పే చేసే ఈఎంఐ పోర్షన్ లో తగ్గుతూ ఉండాలి. అలానే ఇంట్రెస్ట్ ని కూడా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని మీకు లోన్ శాంక్షన్ చేసిన అమౌంట్ పైన కాదండి. ఇదంతా కూడా 2022-23 పీరియడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్ చేసిన లెండింగ్ ప్రాక్టీసెస్ అండి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎక్సెస్ గా ఇలా కలెక్ట్ చేసిన మనీని కస్టమర్స్ కి రిఫండ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిందండి. అలానే లోన్స్ ద్వారా డిస్పర్స్ చేసే అమౌంట్ ని చెక్స్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఆర్బీఐ క్లారిఫై చేసింది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. బ్యాంక్స్ కూడా ఇకపై బారోవర్స్ కి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ కేఎఫ్సి కాదండి, దాన్ని కూడా ఈజీగా అందరికి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో స్టాండర్డ్ ఫార్మాట్ లో ఇవ్వమని ఆర్బీఐ చెప్తుంది. మరి ఈ కేఎఫ్ఎస్ లో అదేనండి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ లో ఏముంటుందండి అంటే ఇందులో కస్టమర్ తీసుకున్న లోన్ డీటెయిల్స్ అంటే లోన్ ఎంత తీసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ లోన్ తీసుకున్నారు, అలానే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా ఇందులో మీకు డిస్క్లోజ్ చేస్తారండి. అంతేకాకుండా మీరు ఎన్ని ఈఎంఐలు కట్టాలి, అలాగే ఇందులో పడే ఛార్జెస్ ఏ ఉంటాయి, అలా మీరు లోన్ ఏది తీసుకున్నా సరే లోన్ కాంట్రాక్ట్ ని సైన్ చేసే ముందు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాకే సైన్ చేయడం బెటర్ అండి. బ్యాంక్స్ కూడా బారోవర్స్ కి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు అని అక్నాలెడ్జ్మెంట్ ని కూడా బ్యాంక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి నేను రీసెంట్ గానే లోన్ తీసుకున్నానండి, మరి నాకు ఈ కేఎఫ్ఎస్ లాంటివి ఏవి కూడా ఇవ్వలేదు. అంటే ఈ కేఎఫ్ఎస్ రూల్ అనేది 1st October 2024 నుంచి కొత్తగా తీసుకునే రిటైల్ లోన్స్ అలానే ఎంఎస్ఎంఈ లోన్స్ పైన ఇది అప్లికబుల్ అవుతుందంట. కాబట్టి ఇకపై లోన్ తీసుకునేటప్పుడు మీరందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఎలా చార్జ్ చేస్తున్న బ్యాంక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ గా చాలా సిచ్యుయేషన్స్ లో ఆల్మోస్ట్ నేనైతే 90% అని చెప్తానండి, అందరికి కూడా లోన్ వస్తుందా లేదనే కంగారులోనే ఉంటారు తప్పితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పట్టించుకోరు. అందుకనే చాలా మటుకు బ్యాంక్స్ లో కూడా ఇలాంటి విషయాల్లో మిస్టేక్స్ జరగడానికి మనమే స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. మరి రీసెంట్ గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చెప్తానండి. రీసెంట్ గా నేను ఒక బ్యాంక్ వెళ్ళానండి. అందులో నేను సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడం కోసం బ్యాంక్ వెళ్తే అకౌంట్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు ఎవ్రీ మంత్ ఆ అకౌంట్ నుంచి డిడక్ట్ అవడానికి
దానికి అట్లీస్ట్ 100 రూపీస్ ఈసీఎస్ ని చేద్దామన్నారు. అంటే పర్ మంత్ కి 100 రూపీస్ చొప్పున ఇయర్ కి 1200 రూపీస్ అండి. నేను బ్యాంకర్ తో దేనికండి అని అడిగా. అలా ఎందుకు అడిగాను అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ లో మీరు ఇయర్లీ మినిమం 250 రూపీస్ ని డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అలాంటిది 100 రూపీస్ పర్ మంత్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగా. అయితే బ్యాంకర్ నాతో ఏం చెప్పారో తెలుసా అండి? అది బ్యాంక్ బిజినెస్ కోసం అని బ్యాంకర్ నాతో చెప్పారండి. వద్దండి అని చెప్పి మొహాటం లేకుండా చెప్పానండి. ఎందుకు అంటే ఎవ్రీ మంత్ 100 రూపీస్ డెబిట్ అవడం ప్రాబ్లం కాదండి. మీ అకౌంట్ లో పొరపాటున ఆ 100 రూపీస్ ఒకవేళ మీరు మెయింటైన్ చేయకపోతే గనక మీకు ఈసీఎస్ క్లియరింగ్ ఛార్జెస్ పేరుతో ఒక 500 రూపీస్ అయితే గనక మీకు ఛార్జ్ చేస్తారండి. కాబట్టి బ్యాంక్ మళ్ళీ మనమే బిజినెస్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అసలు కన్నా కోసం ఛార్జీలు ఎక్కువైపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మన ఛానల్లో కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనక ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలానే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో చూడాలి అనుకుంటే ఇకపై మన ప్రతి వీడియో కూడా sracademyindia.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలానే పిన్డ్ కామెంట్స్ లో కూడా ఉంచుతానండి. దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.